హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శతాక్షర్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు వైల్డ్ యానిమల్స్ గురించి చెబుతున్నాను. వైల్డ్ యానిమల్స్ అంటే ఏంటి? అడవిలో ఉన్న జంతువులు. అడవిలో ఏ జంతువులు ఉంటాయి? అడవి అంటే ఫారెస్ట్. ఫారెస్ట్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో అడవి అంటారు. సో అడవిలో ఏమేమి ఉంటాయి? లయన్, టైగర్, బేర్. ఇక్కడ బేర్ ఉంది చూడండి, బేర్. ఇవన్నీ అడవిలో ఉంటాయి. ఏమేమి ఉంటాయి? లయన్ ఉంటుంది, టైగర్ ఉంటుంది, బేర్ ఉంటుంది, అలాగే ఎలిఫెంట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ డియర్, జింక. డియర్ అంటే జింక. ఎలిఫెంట్ని తెలుగులో ఏమంటారు? ఏనుగు అంటారు. ఇది అందరికీ తెలుసు కదా. ఏనుగు అందరికీ ఇష్టమైన జంతువు. ఎందుకు? లాంగ్ తొండం, పొడుగ్గా తొండం పెట్టుకొని, ఇక్కడ ఎలా ఉంటుంది? దంతాలు 2 ఉంటాయి, తెల్లగా పొడుగ్గా ఉంటాయి కదా. పెద్ద తొండం పెట్టుకొని 2 పొడుగ్గా ఉండే దంతాలు ఉంటాయి. చెవులు కూడా చాలా పెద్దగా ఉంటాయి ఈ యానిమల్కి. అందుకే మనకి ఎలిఫెంట్ అంటే ఇష్టము. అలాగే డియర్. నెక్స్ట్ చీతా కూడా వైల్డ్ యానిమల్. అలాగే జీబ్రా కూడా అడవిలోనే ఉంటుంది. జీబ్రాకి ఇట్లా 2 కలర్స్ ఉంటాయి ఇక్కడ. ఏంటవి? వైట్ అండ్ బ్లాక్. వైట్ ఇలా ఉంటుంది, వైట్ మీద బ్లాక్ షేడ్స్ వచ్చింటాయి, ఇట్లా లైన్స్ వచ్చింటాయి. దీన్ని మనం ఏమంటాము? జీబ్రా అంటాము. నెక్స్ట్ జిరాఫ్కి నెక్ చూడండి, ఎంత పొడుగ్గా ఉంది చూడండి నెక్ కదా. అందుకే జిరాఫ్ అంటే అందరికీ ఇష్టము. చాలా పొడుగ్గా ఉంటుంది, లాంగ్ నెక్ ఉండే యానిమల్ ఏంటది? జిరాఫ్. నెక్స్ట్ ఇంకా అడవిలో ఏమేమి ఉంటాయి? ఫాక్స్ కూడా ఉంటుంది కదా. అడవిలో ఫాక్స్ ఉంటుంది, హిప్పో కూడా ఉంటుంది. హిప్పో, రైనోని రైనోసారస్ అంటాము. హిప్పో ఉంటుంది. నెక్స్ట్ ఉల్ఫ్ కూడా అడవిలో ఉంటుంది. ఉల్ఫ్ని ఏమంటాం మనము? నక్క అంటాం కదా. చూపిస్తాం చూడండి. దీన్ని ఫాక్స్ అంటే నక్క. ఇక్కడ ఒకటి ఉంది చూసారా, ఇదేంటిది? ఉల్ఫ్ చూడండి. ఉల్ఫ్ ఎవరినో చూస్తూ ఉంది సైడ్. మరి ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు? ఇక్కడగా లయన్ ఉంది. ఇది కూడా ఇంకొక పిక్చర్ అనమాట. నెక్స్ట్ ఏంటిది? రైనోసారస్. కత్తి పెట్టుకొని ఉంటుంది కదా, తల మీద ఒక కత్తి లాంటిది ఒకటి ఉంటుంది. సో అది చాలా నైఫ్ లాగా కనబడే యానిమల్ ఏంటది? రైనోసారస్. నెక్స్ట్ హిప్పోపాటమస్ కూడా ఉంటుంది. హిప్పోపాటమస్ని మనము హిప్పో అంటాము. సో ఇప్పుడు వైల్డ్ యానిమల్స్లో ఒక 5 వైల్డ్ యానిమల్స్ చెప్పమంటే ఏం చెప్తారు ఫాస్ట్గా? ఫాక్స్, లయన్, టైగర్, డియర్, నెక్స్ట్ బేర్, డియర్ కూడా చెప్తారులేండి, ఎలిఫెంట్ కదా. జిరాఫ్ ఆల్సో వైల్డ్ యానిమల్. నెక్స్ట్ జీబ్రా కూడా వైల్డ్ యానిమల్. ఇప్పుడు ఈ వైల్డ్ యానిమల్స్ ఎక్కడ ఉంటాయన్నీ? అడవిలో ఉంటాయి కాబట్టి మనము వైల్డ్ యానిమల్స్ అంటాము. అడవికి రాజు ఎవరు? సింహం కదా. అందరికీ ఇష్టం సింహం. అడవికి రాజు ఎవరు అంటే సింహం అని చెప్తాం అనమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ ఏం యానిమల్స్? ఇవన్నీ వాట్ ఆర్ దీస్ యానిమల్స్? దీస్ ఆర్ కాల్డ్ వైల్డ్ యానిమల్స్. సో వైల్డ్ యానిమల్స్ ఒకసారి చూద్దామా, లైన్గా చూద్దామా. మనం అన్నీ ఎన్ని ఉన్నాయో అన్ని చూద్దాము. ఓకే, ఇక్కడ ఈ పేజ్లో ఎన్ని ఉన్నాయో అన్ని వైల్డ్ యానిమల్స్ చూద్దాము. నెక్స్ట్ ఎక్స్ట్రా ఉండేటివి నేను చెప్తాను అంతే. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ లయన్, టైగర్, బేర్, ఎలిఫెంట్, డియర్, చీతా, జీబ్రా అండ్ జిరాఫ్. ఏంటి ఇవన్నీ? దీస్ ఆర్ ఆల్ వైల్డ్ యానిమల్స్, అడవి జంతువులు. మనం బస్సులో వెళ్తున్నప్పుడు, ట్రైన్లో వెళ్తున్నప్పుడు పెద్ద అడవి, కొండలు కనబడతాయి కదా. అక్కడ విశాలంగా ఉంటుంది, అంతా చెట్లు అన్నీ ఎక్కువ కనిపిస్తుంటాయి, కొండలు అన్నీ అక్కడ ఉంటాయి ఇవన్నీ. లయన్ ఉంటుంది, టైగర్ ఉంటుంది, బేర్ ఉంటుంది, ఎలిఫెంట్ కూడా ఉంటుంది అడవిలో, డియర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ యానిమల్స్ అన్నీ ఎక్కడ చూస్తాం? మనము జూలో చూస్తాము. గుర్తొచ్చిందా? జూలో కూడా ఉంటాయి ఇవి. జూలో లయన్ ఉంటుంది, టైగర్ ఉంటుంది, బేర్ ఉంటుంది, ఎలిఫెంట్, డియర్, చీతా, జీబ్రా అండ్ జిరాఫ్. ఇవన్నీ మనము జూలో కూడా చూడొచ్చు. ఇంకా జూలో మనము ఫాక్స్ కూడా చూడొచ్చు. ఫాక్స్, రైనో, హిప్పో కూడా మనము
జూలో చూడొచ్చు. ఇవన్నీ మనము జూలో ఎందుకు చూస్తాము, మనం అంత వైల్డ్గా అంత ఫారెస్ట్కి వెళ్ళి అనిమల్స్ చూడలేం కదా మనము. అందుకే మన కోసము జూలో ఇవి తెచ్చిపెట్టారనమాట. మనం అడవికి వెళ్ళి చూడాలంటే చాలా కష్టము. అందుకే అడవిలో ఉన్న జంతువులు పిల్లలందరూ చూడాలని జూ పెట్టారు పిల్లలందరి కోసం. మనం జూకి వెళ్ళామనుకోండి, జూలో ఈ అనిమల్స్ అన్నీ చూస్తామన్నమాట. మనం ఆల్రెడీ ఎవరైనా జూ చూస్తుంటే వెరీ హ్యాపీ. అందరూ నేను ఈ అనిమల్స్ చూస్తుంటే మీకు జూ కూడా గుర్తొస్తుంటుంది. ఎస్, నేను లయన్ చూశాను, నేను టైగర్ చూశాను, నేను బేర్ చూశాను, ఎలిఫెంట్ చూశాను అని చెప్తుంటారు. ఎలిఫెంట్ అన్ని చోట్ల చూస్తుంటాం మనము. గుడికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా గుళ్ళ దగ్గర కూడా టెంపుల్స్ బయట, అంటే దేవాలయం గుడి ఉంటుంది కదా, గుడి బయట ఏనుగు పెట్టింటారు. మనం అందరము దానికి దండం పెట్టుకొని పోతుంటాం కదా. సో అందుకు ఎలిఫెంట్ అందరికీ తెలుసు అనమాట. ఓకేనా. ఈ జింక కూడా మనం ఎక్కువ చోట్ల చూస్తుంటాము. అంటే మనం బస్సులో వెళ్తున్నప్పుడు, ట్రైన్లో వెళ్తున్నప్పుడు అక్కడక్కడ కనబడుతుంటాయి ఇవి. ఓకే. నెక్స్ట్ వైల్డ్ అనిమల్స్ గురించి చెప్పమంటే మీరు ఎలా చెప్పాలి ఫాస్ట్గా, నీకు తెలిసిన వైల్డ్ అనిమల్స్ చెప్పు అంటేనే వెంటనే ఏమేమి చెప్పాలి, ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి, ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఫస్ట్ లయన్ చెప్తారు, లేకపోతే టైగర్ చెప్తారు. సో ఏదైనా చెప్పచ్చు. లయన్, టైగర్, బేర్, ఎలిఫెంట్, డియర్, చీతా, జీబ్రా, జిరాఫ్ అండ్ ఉల్ఫ్. ఉల్ఫ్ అంటే నక్క, ఫాక్స్ని కూడా నక్క అంటాము. ఓకేనా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.